పుచ్చపలకు ఇద్దరిద్దరు పిల్లల్ని ఎత్తి 10 మంది పురాణాలు ఎత్తి తెల్లారగానేమో భయం మళ్ళా పొద్దుకి భయం అన్నం లేని కన్నా ఓడి ఆడుతుంది ఈ అన్నం ఉన్న కాడ ఓడి అటో ఇటో ఈయన బతుకుతాను కానీ 2 రోజులకు నిన్ను పొడిచి పొడిచి అప్పుతుంది గిట్లున్నాడో గిట్ల కావాలి మళ్ళా అంతేనుడే బామా పార్వతమ్మ అగో అచ్చగాలో పుచ్చగాలో మాత్రం పరదేశకు మాత్రం అన్నం ఉన్న కాడ పిల్లలు ఉన్న కాడ అన్నం అయ్యేవో అటువంటి మాత్రం ఎందుకేవో అంటావు అందరు ఒక్క తీరు చూస్తే దేవుడు భగవంతా రాజు చేస్తారా ఎవరైనా మొక్కుతారా అగో అన్నం ఉన్న కాడ పిల్లలు వేయద్దు పిల్లలు ఉన్న కాడ అన్నం వేయద్దు అయ్యో భగవంతా అని వాళ్ళు మొక్కి నా మీద మన్ను వస్తే పూల వర్షమే గుర్తుంది పూల వర్షమే గుర్తా నేను పోతావు ఏ పని భక్తులు వేయాలి కానీ నువ్వు వేయాలని వీళ్ళందరూ మనసుకి మీరు పట్టుకెళ్ళారు మనం ఎన్ని పూలు అయితే వచ్చాడు పూలు అయితే ఈడ అట్లా కాదు బామా అందరూ చెప్పినాం అనుకో ఏడ్చి 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 మన గుళ్ళ చచ్చిపోతారు నిజులు కౌతుకులు అయితే మన గుడి ముంగటి చులువాంగ ఏమంటారు కినా ఈ దేవుడు పడమన దేవుని మీద మన దేవుని దుమోయా బిడ్డ లేక ఈ గుళ్ళె పోయి పడితే ఇద్దరు భార్య భర్తల ప్రాణం మీద ఈ గుళ్ళె దేవుడు ఉన్నాడా లేదా తిట్టుకుంటూ పోతారా పోరా తిడతారు కొడతారా ఇట్లా దీపం పెడతారా పెట్టారు అవో దీపం ఎందుకే మనం నచ్చినవా అట్లా కదయ్యా సచ్చినోళ్ళైనా భగవంతుతో సమానం భగవంతుడికైనా గద దీపం పెడతారు సచ్చినోళ్ళకైనా గద దీపం పెడతారు అవునా కాదా సచ్చినోళ్ళు కూడా సమానం సచిన వారు మాత్రం దేవునితో సమానం అన్నారు వాళ్ళు ఉదుబస్తీలు పెడతారా మనకు పెట్టారు కానీ కొడుకులు అయితే మన గుళ్ళకెళ్ళి వెళ్ళిపోయింది కావన్నయ్య వాళ్ళు గుళ్ళకెళ్ళి వెళ్ళిపోవాలంటే మరి అటేడు పోయి మాత్రం వాళ్ళ కష్టం ఏందో బాధలేదో అడిగత్తా నువ్వు వెళ్ళబోయే బాబు వెళ్ళు గలవదాటి వెళ్ళిపో బాబు పార్వతమ్మ నాతో బామా పార్వతమ్మ పంచాన్నగర్ వెళ్ళిపో బామ నేను అటువంటి మాత్రం అటేడు పోయి వాళ్ళ కష్టమే అడిగత్తానన్నాడు వెళ్ళిపోతే మాత్రం గుడ్డి వాళ్ళు తొంట వాళ్ళు కుంటి వాళ్ళు అయ్యో భగవంతా నా ప్రాణం పట్టుకుంటే ఎంతమంది నీ కైలాసం తీసుకురావాలి తన మాత్రం తల్ల కింద చదువుకోను సంజయ్ మాత్రం సాపగా చదువుకొని తన చేయి తీసుకొని తన నెత్తిలో మొక్కున్నప్పుడే 60 ఏళ్ళ పెద్దవని అవతారం ఎత్తిండు ముందర చేసిండు మోసేతులు ఎరుక చేసిండు గావులా గంట పట్టిండు గుమ్ములా శంపు అటువంటి శంకు పట్టిండు ఎండు జోలు ఎక్కువ బంగారు జోలి అటువంటి మాత్రం చూడు నెత్తిల గంగదేవి ఇమిడేలో ప్రాణలింగం అయ్యతో నైజీవుల గల్లవాడు నలిచుడు దేవుడు తీరవత్త వనడమ్మా ఓ తల్లులారా భగవంతుడు మాత్రం జంగ వేసుకొని అలలా రామరామ సీతారామ భగవంతుడు బయలు మాత్రం చెట్టుదారు కాయలేదు సంగమ దేవుడు బయలు రావట్టనా ఎందుకొని విడనాడిండు భూలోక నగరం రావట్టనా అమ్మ భూలోక నగరమైన దేవుడు రావట్టనా గంట పట్టిండు గుమ్మలాలు శంకు పట్టిండమ్మా గుడి ముందు మాత్రం గనగల గంట పట్టాడు గుబా గుబా శంకు మాత్రం పూరణించబట్టాడమ్మా భవతి ముచ్చామేవి ఓ తల్లి భక్తురాలా
పెన్నం మీద మనమే నీ అబ్బా దొంగలు దొంగ దొంతులు పడతాను ఆ కుటుంబం ఎవరైనా ఇస్తాలయ్యా మనకి ఏం పని ఉన్నది పని చేసి సన్నగా పుస్తకాలు గంటలు పట్టుకొని కుల పనులు తిరుగుతారు మనకి ఏమైనా పని ఉంటున్నా మంచి ఏమైనా పని ఉంటే మనకి ఏమైనా పని ఉన్నది వానికేం పని ఉన్నది మనకేం పని ఉన్నదా పక్కపరిచి వాడబడ ముసలోడు వెళ్ళిపోదామని భార్య భర్తలు ఇద్దరు పట్టిన తపస్సు భిన్నము చేసి ముందు రాజరా భార్య భర్తలు ఉండ మీద బాల బిడ్డ అనుకున్నావు కుటుంబం గడికి వచ్చావనా కనగలం అని కొడతారు నీ కనగలం ఉన్నా అరే అట్లా కాదు బిడ్డ అన్నం విన్నట్టు మాట్లాడు మనిషి తలుసు మనం అరే అట్లా కాదు మనిషికి తాడికాయలు పానమే మో చేతులు వెనకైనా మొఖాలు ముందడికైనా ఊరి దూరం నాయన కాడి దగ్గరైనా వచ్చినావు నాయన ఇది కళ్ళమనుకోనొచ్చినావు ఇల్లైతే ఇల్లయ్యప్పటికీ తల్లన్న బుక్కడి పెడుతుంది అనుకుని వచ్చినావా కళ్ళమయ్యప్పటికీ తల్లన్న సాకడి పెడుతుంది అనుకున్నావా నాది ఏ పల్లె ఉన్నది ఊరేడ ఉన్నది పల్లెడ ఉన్నది ఉండేది నాకు ఊరు లేదు పల్లె లేదు వయసునాడు చేసిన పాపాలు అనుకున్నావని నేను గుడి కాడికి వచ్చిన మనసులో వినటోళ్ళు తెలుసో తప్పు చేస్తావు తెలుగు తప్పు చేస్తావు మనం ఇవాళ మాత్రం నేను వయసునాడు చేసిన పాపాలు కలుపుకున్నావని గుళ్ళ కాడికి వచ్చిందమ్మా ఇవాళ ఏ బాధలు వచ్చినాయి ఏ కష్టాలు వచ్చినాయి ఈ గుళ్ళల్లో మాత్రం వినిపోయే వచ్చిందమ్మా ఇద్దరు కొడుకులు నాయన నా గర్భ ఆడి విల్ల లేక గుళ్ళ పూజలు వచ్చిన
ఆడు వెళ్ళలేక మాత్రం పోయి పట్టినన్నావు నన్ను నమ్ముకుంటే నా చేతనికి సంతానం ఇస్తానమ్మా సంగమయ్య మాత్రం గానాడు శ్రీ అపకాంత బలం చేదవచ్చాను ఓ తల్లి భక్తురాల తెరువు మనిషి బిందున్నట్టున్నావు నోరు ముత్తంతున్నదేందావు అలా బనూరే బట్కే సాయితున్నా చెక్కనోరే పట్టుకే అట్లు నేను పోయి ఎక్కించుకొస్తున్నా తోలునోరేనా లేని దేవులన్నా బదలు ఇస్తారా మునకనూరు మంది సంవత్సరం మందిర సంవత్సరాలకు మందులు వేసి తొక్కుతారు తొక్కేదాకుండా తెచ్చుకుని ఆటో లేదా ఆటో ఎత్త అవతల పడతా మరి నువ్వు ఆటో వేసుకొని అవతల పడతా కానీ డోలు కొట్టేది కదా ఎట్లా వానిపానే ఎవరి బాత్రూమ్ లో వచ్చినది వస్తాడు కానీ మనకే గజ్జలు గల్లు గల్లు పట్టి గిల్లనే గల్లు అంటే దొరకదు మెత్తబడి మెత్తగా అంటారు అనుకో ఎవరనో ఎట్లనో అందరు అమ్మార్లకు అలవాటు అయిన మొన్న మాకు పత్తి రత్తే పత్తి కలవత్తే నేను పత్తి కలవపోయి పొద్దున్నాక వాళ్ళు పత్తి కలితే లేచి కుప్పలు అంటే నేను పత్తి చెట్టు పోతే చెట్టు పాకెట్ ఉన్నది అమ్మారు పొట్టు నా గడ్డి కుప్పల కన్నా అమ్మారు పొట్టాలు ఎక్కువ పడబడ అన్నాడు అచ్చిన సంగమయ్య సంతాన బలం చేదబట్టినమ్మా సంతాన బలమైన తల్లికి ఒడిగంత ఉన్నాడే మాయమ్మ మునకనూరు వాళ్ళకి చప్పట్లు వచ్చే అలవాటు లేనట్టున్నది కదా చప్పట్లు కొడితే ఇక్కడ ఏమైనా రూపాయలు రాలుతానే అనుకుంటే మనం మానవ జలగతి భూమి మీదకి వచ్చినా తెలిసి కొన్ని పాపాలు తెలియక ఎన్నో పాపాలు చేస్తాను ఏ కథ కాడివైనా ఏ పురాణ కాడివైనా కొట్టవన్నప్పుడు చప్పట్లు కొడితే మనం చేసిన పాపాలల్లా కొన్ని పాపాలు పాయచిత్తం అయితే అట లేకపోతే చూసినవా కొట్టిన వాళ్ళ పాపాలు అంతాయి కొట్టని వాళ్ళని పట్టుకుంటే భగవంతుడు రెండు చేతులు ఇచ్చిన చేతులు ఉన్నోళ్ళైతే కొట్టురి చేతులు పడిపోయిన వాళ్ళైతే సప్పుడేక ఊకోరి భగవంతుడు నాది అందు పలవు నాన్న అరుకుల తోనేదే ముచ్చడా సత్తవ పేరుగా కొడుకు రమేష్ కొడుకు సోమరాజు ఒకరు ఆయనతో మాకు లొల్లి పెడుతుంది ఆ కొడుకు సోమరాజు కొడుకు రమేష్ ఎవరురా గొల్లంపల్లి నరసయ్య పేరు మీద సత్యవతి అవురావులు ఒకటో ఉడగొడతా మాకు లొల్లి పెడుతుంది గొల్లంపల్లి నరసయ్య పేరు మీద సత్యవ పేరు మీద ఏ పిల్లగా సంవత్సరం లొల్లి పెట్ట నరసయ్య పేరు మీద సత్యవ పేరు మీద అవ్వయ్య పేరు మీద కొడుకులు తింటుంటే తాగుతుంటా అని మరి కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు 216 పోతీవానా మళ్ళీ వస్తావా నైనా కొడుకులు కోడళ్ళు బిడ్డలు మనవర మనవరాళ్ళు 216 అవుతుందా ఏమైతే పెద్దమ్మనా లచ్చమ్మ పెద్దమ్మ అయిద్దా కొడుకు పేరు ఏం పేరు నాగరాజా మరి అలా తింటుంటదా తాగుతుంటదా అని మరి పెద్దమ్మ లచ్చమ్మ పేరు మీద పెద్దమ్మ లచ్చమ్మ పేరు మీద కొడుకు మాత్రం అనక నాగరాజు మరి తింటుంటదా తాగుతుంటదా అని మరి మాత్రం అనగా 516 రూపాయలు ఎక్కడెళ్ళిపోతే
మీద కోయిలమ్మ అమ్మ జాడ చెప్పలేవా అమ్మ మీద కోయిలమ్మ లచ్చవ్వ జాడ చెప్పలేవా పోతున్న కొడుక నేను వెళ్ళిపోతున్న కొడుక పోతున్న కొడుక నా కొడుక నాగరాజు రాయి దచ్చనేసినా నువ్వు రమ్మంటన పిలిచినావా రాయి దచ్చనేసినా రమ్మంటన పిలిచినావా పిలిచిన వాళ్ళకాను కొడుక నేను ఉరికిన దొరగాను కొడుకు నా కొడుక నాగరాజు నేను వెళ్ళిపోతున్నా కొడుకు అవ్వంతా వెళుతావా నా చదివిన నా కొడుకు రానని నేనంటే కొడుక రమ్మని ఎవడన్నా రానని నేనంటే కొడుక రమ్మని ఎవడన్నా ఎవరో నీ కన్నె మన్ను నా ఎంబడి పడ్డాడు కొడుకు రానని నేనంటే కొడుకు రమ్మని ఎవడన్నాడురా నేను బలగాన్ని వాసిన కొడుక నేను బండల్ల వలసిన కొడుకు నా కొడుక నాగరాజు నన్ను అవ్వంట పిలుస్తావా కొడుక నా ప్రాణము పోతాంటే నువ్వు అది తీర కొడుక నా ప్రాణము పోతాంటే నేను అది అధిక తీర కొడుక నేను బలగాన్ని వాసిన కొడుక నేను బండల్ల కలిసిన కొడుక మరి కొడుకు నా వకీల్ నాగరాజు మరి పెద్దమ్మ లచ్చవ్వ పేరు మీద 500 పదాలు ఇద్దరు భార్య భర్తలు చూడు నాడు ఆ తల్లి శాంతి మనది సంతానం తిన్నోళ్ళు సంబరపడకుండా సంతోషపడకుండా భవనాలతో రచన భర్తలు బలిరా రామయ్య బలిరా బలిరా రామయ్య బలిరా రామయ్య బలిరా రామయ్య బలిరా భార్య భర్తలు ఎప్పుడు భవనాల వేడిగా చిల్లు ఓ దాసియే దాసియే ములకలు శరీరాన్ని అక్కడ మొత్తుకున్నాడు మొత్తుకుంటారా ఏం చేస్తాను జిల్లంలో జిలక మారుతుంది కదా అంటే ఏమన్నట్టు బాత్రూమ్ లో తాళం చేస్తున్నా ఆ, చిరు కట్టుకోవాలని ఇళ్ళకి వచ్చే వరకే నల్ల బంద్ అయింది ఇలా ఈనాడు పేపర్ చూసుకుంటే ఇలా కూర్చున్నా అరే ఈనాడు పేపర్ ఇంటికి పెడతారు లేకపోతే గడ్డ మీద వేస్తారు గల్లే తల పేపరు నేనే పేపర్ పట్టుకొని ఇంటి ముందడికి వచ్చిన గజ మీద తల్లి తీసుకుంటలే అది ఎవరో తీసుకొని పోతారని లొల్లి పెట్టింది ఇంటి ముందడికి వచ్చి పేపర్ అని అనుకోని ఎవరు తప్పుడు చేయలే ఇంట్లోకి వచ్చిన పేపర్ అని అనుకోని బాత్రూమ్
సప్పుడు అవుతుందా డోర్ వీకెళ్ళి పెళ్లి పేరంటే కాదు ఎవరితో నీకు అంట కడతారు అక్కల్దానా ముక్కల్దానా అంట కడతారు నీకు కలర్ అబ్బో ఇల్లు సప్పుడు వస్తుందా ముగ్గురు మొగలు డోర్ నొక్కొని వస్తేనే బండారు బయట పడుతుంది బండారుగా ఉన్నావు నువ్వు టీవీ చూస్తూ వస్తున్న వాళ్ళంతా నిన్ను తెలుసు వస్తున్నా అగో ఆనాడు ఇంటి ముందుకు వెళ్ళిపోదామని అన్న బిడ్డ బిడ్డల మోతా వదిలే మిడిసల్లా మిడిసల్లా చూస్తారా ఎర్రయ్యా నాకరి నుంచి నాకరకు వచ్చిండు ఆవిడ నుంచి వెళ్ళి హనుమకొండ నుంచి వెళ్ళి హోటల్ బంద్ చేసి వచ్చిండు ఇక్కడికి చూడే గోపమ్మ నాయ్యా నువ్వేల పాలైందా అయ్యా నాయ్యా అవగానాలు మాత్రం ఇంటి ముందుకు వెళ్ళిపోదాం అరే జిల్లేడు దండల బండారు లోపల మందోళ్ళు అన్నీ ఉన్నది నువ్వు ఎప్పుడు చూసినావురా నువ్వు మొన్న ముద్దురుకు దండ మీద ఏంటంటే చూసినా అయ్యో ఎర్రయ్య కట్టవయ్యో ఎర్రగాడు కడతారా గిడతారా నువ్వు కట్టలేక ఎర్రగాడు తాడా దండ కట్టు ముండొకడు కాదు సాటి మొర వచ్చి చెప్పిన ఆయన దండ కట్టడా లంచగుంటి గారు ఉన్న పక్కన చూసి చూడే గోపమ్మ నా దైనం మొన్ననే సిద్ధి మొన్న కొడుకు గారాలు కడుకోలే ఇంటి ముందుగా అందరు బాగానే ఉన్నారు ఊళ్ళే నా కొడుకులు మంచిగా ఉన్నారా ఓ నీకు ముచ్చట తెలియదు ఏం ముచ్చట్లే ఓ నీ చిన్న కొడుకు నాకెర్ర పట్టాలి గాయతాను మంచిదాని నేర్పుతాను కొడుకు గలాంటి మరి వారికి నోట్ చేయాలి పెడితే ఒకరు కూరడు డోర్ కొట్టాడు మా చిన్న కొడుకు నేర్పుతలేదు అట్లాంటి ఏమన్నట్టే ఇగో మీరు వేరే కాడికి వెళ్ళి అమ్మ అమ్మ బాపు బాబాని కలవరిస్తాడు ఆకలి అవుతుంది అన్నప్పుడు అన్నం పెట్టినా నిద్రస్తుంది అన్నప్పుడు అవ్వాళ్ళకి కొడుకరమ్మని పక్కన వేసి కొడుకు అన్న ఇదెంత మంచిగా ఉన్నది రోజు కొడుకు నా కానీ దాచి మీ ఇంటికాడ లేక చాలా రోజులు ఊళ్ళో ఉన్న లోకం అంతా మంచుకున్నారా మీ ఆయన మంచుకున్నాడే మా ఆయనకి అప్పుడప్పుడు జ్వరం వస్తుంది ఏంటి మీ ఆయనే కలవడుతుంది ఏం పేరు మీ ఆయన పేరు ఆయన పేరు గబ్బర్ సింగ్ అయ్యో గబ్బర్ సింగ్ తల్లిగడ్డ పట్టిన గద్దలా నెట్టుకపోయాయి కదా పట్టి జల్లిగా ఇటువంటి వస్తాడు ముక్కుట్లో పెట్టి ఒకటే దేవుడు నేను ప్రేమకి ఏమనిపిస్తున్నా ప్రేమకు పెద్ద పిట్ట అంటాడు చెప్పడానికి సమర్ కాకి అంటాడు ముద్దుకు దగ్గద్దు అద్దు అద్దు ఏడేడు మేడల్లా కలిడేడు మేడల్లా పాపా నెలలైతే ఈనాడు పాపా నెలలైతే ఆనాడు పుణ్యాన గడియల అందాలా
టైల్స్ టైల్స్ ఖరాబ్ అయితే టైల్స్ టైల్స్ అంటే పాలసీ బండలు మనం మొక్కలుకున్నా పాలిసి బండలు అయ్యో పాలసీ బండలు అటు మొక్కలు 60 చెత్త కక్కింది డాడేవాళ్ళన్నా కక్కింది 15 రోజుల దాకా ఆకలి కాదు ఇంట్లో ఉప్పు మిగిలే పప్పు మిగిలే ఇక 15 రోజుల దాకా ఆకలి కాదు అంటే అన్ని మీద దాకా కక్కింది డాడే ఈ ములకను ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కాడు ఉండు దొరకానికంటే ప్రెగ్నెంట్ అయ్యి కట్టి పట్టుకున్నా లేకపోతే నాకేమైనా నన్ను పట్టుకుంటాను రాబోయే కాలంలో నువ్వు కాబోయే ప్రెగ్నెంట్ పిల్లలు గారు ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాయో దుయ్యో ఏర్పడే నేను గడిలో 9 గడిలు 12 10 గడిలు కూతుండే లేవరాదు లేస్తే కూతుండే రాను 12 గుండు 10 పోతూ పోతే ఉన్నారు ఆయన పట్టుకునే